కాంగ్రెస్ పార్టీ హక్కు స్వేచ్ఛ ఇచ్చింది అందరికీ. ఎస్సీ మైనారిటీ బీసీలకు అందరికీ హక్కు ఇచ్చింది. అన్నీ ఇచ్చినారు, అన్ని స్కీములు ఇచ్చింది. రుణమాఫీ చేసింది. వేరెవరు చేసినారు రుణమాఫీ? మొత్తం తోయేసినారు అంతా. వేరే పార్టీ దోసిందా? 50,000 లక్ష దోస్తా ఉన్నారు అంతే. వేరెవరు దోసినారు? ఉండే వాళ్ళకి దోసినారు కానీ లేని వాళ్ళు దోసినారా? భూములు పోగొట్టుకున్నారు, అమ్మేసినారు అంతా. ఏమీ లే బీదోళ్ళ దగ్గర. ఉండే వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ఏముంది? మనకు అందుకే కాంగ్రెస్ కావాలా, మనం గెలుచుకోవాలి కాంగ్రెస్ పార్టీని. మీరు వచ్చిన తర్వాత కాదు, ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి. మా నాయన వాళ్ళ కాడ నుంచి, మా అన్న వాళ్ళ కాడ నుంచి, మా అన్న వైస్ ఎంపీపీ అంతా మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాం. మేము పథకాలు రోజు బటన్ నొక్కేది. బటన్ నొక్కిన తర్వాత మనకేం వస్తుంది? ఇప్పుడు ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది. ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు రేపు వస్తుంది, మనవాడు వస్తుంది, బ్యాంకులకు పోయి తిరిగి వస్తున్నారు. అట్లా లేకుండా ఏం ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి పొద్దు మనకు ప్రత్యేకంగా చేస్తుంది అమ్మ. ఈరోజు పలంనేరే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో అయినా ఆల్ కోఆర్డినేటర్స్ 140 మంది కానీ 150 మంది కానీ వీళ్ళే లీడర్లు. ఏ వైఎస్ఆర్సీపీ ఉన్ని, ఏ టీడీపీ ఉన్ని, ఏ అధికార పక్షాలు ఉన్ని, ఏదైనా ఉన్ని 100కు 100 అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పక్షమే. ఎందుకంటే చాలా బుద్ధి రోషిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఊళ్ళల్లో 18 రోజులు వాటర్ లేకుండా సమస్యలు పడతా ఉండే రోజులు ఉన్నాయి. 20 రోజులు గ్రామాల్లో వాటర్ రాకుండా సమస్యలు ఇబ్బందులు పడతా ఉండరు. మన చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురంలో కానీ, ఈ రాయలసీమ జిల్లాలు కానీ, కోస్తా ప్రాంతాలు కొన్ని తప్పితే ఇంకా రిమైనింగ్ అన్ని జిల్లాల్లోన, కర్నూలులో కానీ చాలా దగ్గరలో వచ్చేసి వాటర్ సమస్యలు ఉండదు. అన్నీ ఆ తల్లికి నేను ప్రస్తావన తీసుకొని పోయినాను. హాయమ్మే ఆశ్చర్యపోతా ఉంది. 18 రోజులు, నెల రోజులు నీళ్ళు లేకుండా ఎట్లా బతుకుతా ఉన్నారు మహిళలు. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేను సేవకుడైతాడమ్మా. ఎమ్మెల్యేగా దర్బారు చూపించుకొని తిరుగుడు. ప్రతి ఎమ్మెల్యే సేవకులు అవుతారు. ప్రతి ఎమ్మెల్యే వచ్చి సేవ చేస్తాడు. నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ని. సరేనా తల్లి? పెద్దలందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ని. నేను కాంగ్రెస్ పక్షం ఇంకా పోటీ చేస్తా, వాళ్ళందరూ దయ ఉంటే. ఈరోజు 3 ఎమ్మెల్యేలు ఒక దగ్గర కూర్చున్నాం కాన్స్టిట్యున్సీలో, మాట్లాడదాం ఈ సమస్యలు ఏమీనని. గత 10 సంవత్సరాల నుండి ఇదే నేల మీద ఆవులు మేపి ఇదే నేల మీద నేను తిరిగి ప్రతి సమస్యలు నాకు తెలుసు. డిబేట్లో కూర్చున్నాం. ఎందుకు ఈ 10 సంవత్సరాలక ఇంటికి ఒక కుళాయి వేసేంత ఒక దీనికి కూడా లేరు? ఇంటికి ఒక కుళాయి దేవుడెరుగు. ఊరికి కరెక్ట్గా నీళ్ళు అందించలేని పరిస్థితుల్లో ఎందుకుంటారు? ప్రతి మహిళ వచ్చేసి ఈరోజు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. చాలా దీంట్లో బాత్రూమ్లే లేవు. ఒక బాత్రూములు లేవు, డ్రైనేజీ లేదు. అస్సలు ఈ 10 సంవత్సరాలక ఈ ఎమ్మెల్యేలు ఏం చేసినారు? సరేనమ్మా? స్పెషల్ స్టేటస్ ఈ వరకు వచ్చింటే ఎన్నో కంపెనీలు వచ్చిండు, ఉద్యోగాలు వచ్చేసిండు మన ఆంధ్రానికి. అవసరం లేదు, స్పెషల్ స్టేటస్ రాలా. కొన్ని వేల కోట్లు వచ్చేసిందరా. మనము నష్టపోయినామమ్మా. ఎవరు అడిగేవాళ్ళు లేరు. లోపల గుమ్మక్క అయిపోయినారంతా బీజేపీతో. కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రతి మహిళకి చెప్పుకుంటా వెళ్ళి ఈ తల్లి పార్టీని మనం గెలిపించుకొని దీని ఇట్లే ఇన్స్పిరేషన్గా ముందరకు తీసుకొని పదాం తల్లి.